ధర్మస్థల వివాదంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు ప్రకాష్ రాజ్. ధర్మస్థల మంజునాథ స్వామి ప్రతిష్టకు భంగం కలిగించడానికి 200 కోట్ల భారీ కుట్ర జరిగిందని, కుట్రలో తన ప్రమేయం ఉందన్న ముసుగు మనిషి చిన్నయ్య ఆరోపణల్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. చిన్నయ్య తనతో ఫోన్లో మాట్లాడారని, ఈ విషయాన్ని వెంటనే సిట్ చీఫ్ మహంతి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. గిరీష్ మట్టనవర్ చెప్పినట్లుగా చిన్నయ్య నడుచుకుంటున్నారని ఆరోపించారు. ధర్మస్థల వివాదం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందన్నారు. సిట్ విచారణలో చిన్నయ్య మాట మార్చారని ఆరోపించారు. తనను హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ప్రకాష్ రాజ్. ಧರ್ಮಸ್ಥಳ ಪ್ರಕರಣದ ಹಿನ್ನೆಲೆಯನ್ನು ನಾವು ನೋಡುವಾಗ ಅದು ನಡೀತಿತ್ತು. ನೀವು ಪ್ರಕಾಶ್ ರೈ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಧರ್ಮಸ್ಥಳದ ಬಗ್ಗೆ ಯಾವಾಗ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಯಾವತ್ತೂ ನಾನು ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಹೋದವನಲ್ಲ. ಗಣೇಶ್ ಮಟ್ಟ ಇವರು ಮಟ್ಟಣ್ಣನವರು ಇವ್ರನ್ನ ಯಾರನ್ನೂ ಭೇಟಿ ಮಾಡಿದವನು ಅಲ್ಲ ನಾನು. ಆದರೆ ಅಲ್ಲಿ ಒಂದು ವೈದ್ಯಕೀಯ ಸಾವಾಗಿದೆ, ಒಂದಷ್ಟು ಸರಣಿ ಸಾವುಗಳಾಗ್ತಿದೆ, ನ್ಯೂಸ್ ಆಗ್ತಿದೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಆತಂಕ ಪಟ್ಟವರು ನಿಜ. ದಿಢೀರಂತ ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರೋ ಹಾಗೆ ಒಬ್ಬನು ಬಂದು ಮಂಡ್ಯದಿಂದ ಒಬ್ಬನು ಬಂದಿದ್ದಾನಂತೆ, ಅವನು ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಂತೆ, ಅವನು ಹೆಣಗಳನ್ನು ಹೂತು ಹಾಕಿದ್ದಾನೆ ಅಂದ ತಕ್ಷಣ ಎಲ್ಲ ಭಕ್ತರು ಎಲ್ರಿಗೂ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗಿದ್ದಾರೆ. ನನ್ನಂತವರು ಡಿಸ್ಟರ್ಬ್. ನಾನು ಸ್ವಲ್ಪ ಸೋಷಿಯಲ್ ಆಕ್ಟಿವಿಸ್ಟ್. ಏನಿದು ಹಿಂಗಾಗ್ತಿದೆ ಅಂದಾಗ ನಾನು ನನಗೆ ನೆನಪಿರುವ ಹಾಗೆ ಮತ್ತು ನಿಮ್ಮ ದಾಖಲೆ ಇರುವಾಗ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಸರ್ಕಾರಕ್ಕೆ ಒತ್ತಾಯ ಮಾಡ್ತೀವಿ. ನೋಡಿ, ಅನವಸರವಾಗಿ ಯಾರೋ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಕೆಲವರು ಶುರು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಅದಲ್ಲ ಇಂಪಾರ್ಟೆಂಟು. ಇದು ನಡೆದಿರೋದು ನಿಜ. ಇದ್ರ ಬಗ್ಗೆ ಒಂದು SIT ತಂಡ ಮಾಡಿ ಅಂತ ಸಿದ್ದರಾಮಯ್ಯನವ್ರಿಗೆ ಮಿಕ್ಕದವ್ರಿಗೆ ನಾವು ಒತ್ತಡ ಹಾಕ್ತೀವಿ. ಬಿಕಾಸ್ ನಾವು ಆಮೇಲೆ ಹಾಕಿದ್ಮೇಲೆ ಸರಿಯಾದವ್ರನ್ನ ಆಯ್ಕೆ ಮಾಡಿ ಅಂತೀವಿ. ಕೊನೆಗೆ ಮೊಹಾಂತಿ ಅಂತ ಬಹಳ ದಕ್ಷ ಅಧಿಕಾರಿನ ಮಾಡಿದಾಗ ನಾನೇ ಟ್ವೀಟ್ ಮಾಡ್ತೀನಿ, ಒಳ್ಳೆ ವಿಷಯ, ಒಳ್ಳೆ ಆಫೀಸರ್ನ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂತ. ಹೀಗಿರ್ಬೇಕಾದ್ರೆ ನನಗೆ ಒಂದು ಫೋನ್ ಬರುತ್ತೆ. ಮೊಹಂತಿ ಅವರು ಇನ್ನೂ ಈ ಚಿನ್ನಯ್ಯನ್ನ ಭೇಟಿ ಮಾಡಿಲ್ಲ, ಅವರು ಚಾರ್ಜ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ನನಗೆ ಒಂದು ಗಿರೀಶ್ ಮಟ್ಟಣ್ಣನವರಿಂದ ಫೋನ್ ಬರುತ್ತೆ. ಫೋನ್ ಎತ್ತೀನಿ, ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಫೋನು ಬಹಳ ಕಾರಣಗಳಿಗೆ ಬಹಳ ವಿಷಯಗಳಿಗೆ ಕರೀತಾರೆ. ರೈತ ಹೋರಾಟ ಕರೀತಾರೆ. ಏನು 2025లో చిన్నయ్య అనే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ధర్మస్థల ప్రాంతంలో వందలాది మంది మహిళలు, మైనర్ బాలికల్ని దారుణంగా హతమార్చి రహస్యంగా ఖననం చేశారని ఆరోపించారు. ఈ తీవ్రమైన ఆరోపణలపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం SIT సిట్ ని ఏర్పాటు చేసింది. అయితే సిట్ జరిపిన తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆ తర్వాత చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ధర్మస్థల ఆలయం అలానే మంజునాథ స్వామి ప్రతిష్టకు భంగం కలిగించడానికి 200 కోట్ల రూపాయల భారీ కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ కుట్రలో తాను భాగస్వామినయ్యానని పిటిషన్లో పేర్కొన్నారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత కేరళలోని ఒక రిసార్ట్కి తీసుకెళ్లారని, అక్కడ ప్రకాష్ రాజ్ తనకు ఫోన్ చేసి తమిళంలో మాట్లాడారని, తాను చెప్పినట్లుగా చేయాలని సూచించారని ఆరోపణలు చేశాడు.